మెలకువగా ఉండాలి. ప్రభు స్తోత్రం. ఎలా ఉండాలి చెప్పండి? మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండమని యేసు ప్రభు తన మాటల్లో చాలాసార్లు తెలియపరిచారు. మెలకువ మీరు చదవండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచన భాగంలో, ఆ దినమైనను ఆ గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రభు స్తోత్రం. మెలకువగా ఉండండి. మరలా మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువగా ఉండుడి అని అంటాడు. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచన భాగంలో కూడా మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచన భాగంలో కూడా ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. స్తోత్రం. ఇంకా నేను మీకు ఈ విషయాలు చాలా చూపించగలను. ఎఫెసీ పత్రిక 6:20, కొలస్సీ పత్రిక 4:2 అయితే ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మొదటి పేతురు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయం 7వ వచన భాగం, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు ఎలా ఉండాలట? మెలకువగా ఉండుడి. మరి తర్వాత మొదటి పేతురు రాసిన పత్రిక 5:8లో నిబ్బరమైన బుద్ధి ఏంటంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది అనగా సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతా ఉన్నాడు. మీరు చదివిన ప్రతి మాటలో ప్రార్థన చేయటానికి మెలకువగా ఉండండి, రాకడ దినానికి సిద్ధపాటు విషయంలో మెలకువగా ఉండండి, పట్టుదలతో విజ్ఞాపన చేయటానికి కూడా మెలకువగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం. యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, పౌలు మహాభక్తుడు ఈ రాత్రి మనకు తెలియపరుస్తున్న సంగతి ఏంటంటే మనము మెలకువగలిగిన వారమై ఉండాలి. ఒకసారి దేవుని ప్రార్థనా మందిరంలో పిల్లలు లేరని ఓ గొడ్రాలు ప్రార్థన చేస్తా కూర్చుంది. దైవజనుడు వచ్చి, ఏమ్మా ఎందాక మత్తురాలు అయి ఉంటావు, మత్తు మొహమా, నిద్ర మొహమా, నీ మత్తు నీ దగ్గర నుంచి పారవేయి అని అంటాడు. ఆమె, ఏలినవాడా, నేను నా హృదయంలో తలపోసుకుంటున్నానయ్యా, నిద్రపోతనంగా లేనయ్యా అని చెప్పామంటది. అందుకు ఆయన సరే సరే అని సముదాయించుకొని ఆమెని ప్రార్థనలో పురుకొల్పుతారు. ఈ రాత్రి దేవుని సేవకుడిగా నేను మీకు చెప్పే సంగతి ఏంటంటే మనకి మెలకువ చాలా అవసరం. మెలకువ చాలా అవసరం. మీరు చదివిన మొదటి వాక్యములోనే ఆ దినమైనను ఆ గడి అయినను నీకు కానీ నాకు కానీ తెలియదు గనుక ఆ దిన విషయంలో మీరు ఎలా ఉండాలి చెప్పండి? మెలకువగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ దిన విషయంలో విశ్వాసులమైన మనం ఎలా ఉండాలి చెప్పండి? మెలకువగా ఉండాలి. నా చిన్నప్పటి నుంచి యేసు ప్రభు రాబోతా ఉన్నాడు, సమయం సమీపించింది, ఇక లేదు అని చెప్తానే ఉన్నారు. ఇప్పటికి 40 ఏళ్ళు దాటిపోయింది. ప్రభుకి స్తోత్రం. ఎప్పటికొస్తాడో, వచ్చినప్పుడు చూసుకుందాంలే అని మనం నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మెలకువ నీకుండిందా? మెలకువ. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నారు మెలకువగా ఉండండి. మెలకువ చాలా ప్రాముఖ్యమైన విషయం. మెలకువ లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు. మెలకువ లేని ప్రార్థన నీకుంది గనక నువ్వు ప్రార్థన కోసం మేలుకోలేవు గనక. వింటున్నారు అందరూ? హల్లెలూయా. మనోళ్ళు ఉదయకాలాన పనికి వెళ్తూ ఉంటారు.
ఆ పనికి వెళ్ళటం కోసం 4 గంటలకే లేచి కదా, 4 గంటలకే లేచి అప్పుడు బట్టలు గుంజి అప్పుడు అన్నం కూరలు వండుకొని పిల్లలకి సిద్ధపరిచి మీరు సిద్ధపరచుకొని క్యారేజీ కట్టుకొని ఆ 4 గంటలప్పుడే రాత్రికాల సమయంలోనే మరలా ఆటోలో సీటు దొరికిద్దో దొరకదో ఎవరన్నా కూర్చుంటారేమోనని ఆత్రతగా పరిగెత్తి దానికోసం శ్రద్ధగా మెలకువగా ఉంటాం. ప్రభు స్తోత్రం, చెప్పండి గట్టిగా. కానీ ప్రార్థన అంటే ఎందుకో మన జీవితాల్లో మెలుకు ఉండదు, దేవుడు అంటే మెలుకు ఉండదు. చిన్న మాట చెప్పనా మీకు, నోవాహు ఎంతకాలం వాడు కట్టాడు? 100 ఏళ్ళు కట్టాడు వాడ. 120 అంటారు, నాకు ఎక్కడ బైబిల్లో కనబడలేదులే. 100 మాత్రం క్లారిటీగా ఉంది. ఎందుకంటే నోవాహు ఓడ కడతం ప్రారంభించినప్పుడు 500 సంవత్సరాల వయసు గలవాడు, ముగించేసరికి 600 సంవత్సరాలని రాసింది. 100 సంవత్సరాలు నోవాహు ఓడ కడతా ఉంటే అదేందో నోవాహు కుటుంబం తప్ప ఒక్కడికి కూడా మెలకువలేదు, కళ్ళు మూసుకుపోయి ఉండే అందరికీ. నోవాహు కట్టే ఓడను అందరూ చాలా సులకనగా, వీడికి ఏదో పిచ్చి పట్టిందిరా అన్నట్టుగా చూశారు. దేవునికి స్తోత్రం. జలప్రలయం రానే వచ్చింది. దేవుని మాట విని మెలకువగా ఉన్న నోవాహు కుటుంబమేమో ఓడలో చేర్చబడి జలప్రలయంలో చనిపోకుండా రక్షించబడ్డారు. తక్కిన వారంతా జలప్రలయంలో సర్వనాశనం అయిపోయారు. కాబట్టి రాత్రి మనకు మెలకువ చాలా ప్రాముఖ్యం. మొట్టమొదటిగా ప్రార్థనకు మెలకువ చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. హల్లెలూయా. ఈ ఆలోచన నాకు ఎప్పుడు వచ్చిందంటే, నేను నిన్నటి దినాన నెహెమ్యా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను. నెహెమ్యా గ్రంథాన్ని తీయండి ఒకసారి. నెహెమ్యా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నా మనసుని ఒక ఆలోచన కదిలించింది. నేను మీకు చెప్తాను. అది చూడండి, 2వ అధ్యాయం తీయండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదవండి ఒకసారి. నెహెమ్యా 2వ అధ్యాయం 2వ వచన భాగం. ప్రభు స్తోత్రం కలుగునుగాక. రెండవ అధ్యాయం 2వ వచన భాగం. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతోనూ సముఖమందును నేను దయపొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదయా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. మీకు తెలిసిన సంగతే. హల్లెలూయా. రాజు దగ్గర నెహెమ్యా పానదాయకుడు, పాత్ర అందించేవాడు. రాజు ద్రాక్షారసం తాగాలనుకున్నాడు. మీరు చూస్తే మొదటి వచనములో, ప్రభుకు స్తోత్రం, ఆ తరువాత రాజు 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజుకు అందించి. వినండి, రాజు దగ్గర పనిచేసేవాడు చాలా యాక్టివ్గా ఉండాలి, నిద్రమొహం వేసుకొని ఉండకూడదు. ప్రభు స్తోత్రం. చురుగ్గా ఉండాలి. రాజు కను సైగలతో, చేతి సైగలతోనే చెప్పేస్తాడు, దాన్ని రిసీవ్ చేసుకునే జ్ఞానం ఉండాలి. రాజు ద్రాక్షారసం తాగుదామనుకొని కూర్చున్నాడు. నెహెమ్యా పానదాయకుడు కనుక అది అందించడానికి వెళ్ళాడు. అప్పుడు నెహెమ్యా ముఖం ఎలా ఉందంటే, ప్రభుకు స్తోత్రం, బాగా జ్వరం వచ్చి లంకనాలు చేసి
ఏ ఆలకిస్తున్నారా? లేదంటే బాగా వడదెబ్బ తగిలి ఇరోషనాలు వాంతులై, ప్రభుకు స్తోత్రం, వాళ్ళ ముఖం ఎలా ఉంటుంది? కళ్ళు కదా 3 అంగుళాలు లోనకి పోయి ఉంటాయి, ఈ బుగ్గలన్నీ కరిగిపోయి ఉంటాయి, పొట్టంతా లోనికి వెళ్ళిపోయి ఉంటుంది, మనిషి మీద కదా కొంచెం కండలు కరిగిపోయి బలహీనపడి ఉంటారనమాట. చాలా తగ్గిపోయాడు అని అంటారు, చాలా తగ్గిపోయాడు అంటారు. ఇప్పుడు నెహెమ్యా ముఖం కూడా కలలేదు, ముఖంలో ముఖమంతా వికారం అయిపోయి ఉంది, కళ్ళు పీక్కుపోయి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. రాజు ఆగాగు నెహెమ్యా, ఎందుకంటే రాజుకు అందించేవాడు ఆరోగ్యకరంగా ఉండాలి. ఆ రోజుల్లో అంటువ్యాధులు ఉండేవి. ఏ వ్యాధులు చెప్పండి? అంటువ్యాధులు. ఇప్పటికీ ఉన్నాయి అంటువ్యాధులు. వీడికి వ్యాధి ఉండి అందరికీ అంటిస్తాడు, అంతే కదా. సో ఇప్పుడు నెహెమ్యాకి మంచి ఆరోగ్యం గలవాడై ఉండాలి. నెహెమ్యాకి ఏదైనా రోగం ఉంటే ఆ రోగం రాజుకు అంటుకుంటుంది ముందు, అంతే కదా. మనందరికి బాగా తెలుసు. 2000 సంవత్సరం 2001 సంవత్సరం బాగా పడ్డాం బాధ మనం. దేవునికి స్తోత్రం. 2020 2021 దేంతో? కరోనా. ఎవడింట్లో వాడే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, అంటువ్యాధి కదా. శ్వాస తగిలితే జబ్బు వచ్చేస్తాయి. అలాంటి వ్యాధులు ఉన్నాయి కనుక ఇప్పుడు నెహెమ్యా రాజుకు పాత్ర అందించేవాడు కనుక ఆరోగ్యవంతుడై పుష్టిగా ఉండాలి, లోపం ఉండకూడదు, జలుబు కూడా ఉండకూడదు కనీసం. దేవునికి స్తోత్రం. అలాంటిది రాజుకు అనుమానం వచ్చింది, నెహెమ్యా నీ ముఖం ఏంది అలా ఉంది, నీకేమైనా కడుపులో జబ్బు ఉందా చెప్పు, ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు. అడిగినప్పుడు మీరు గమనిస్తున్నారా? నెహెమ్యా, రాజా అలాంటిదేమీ లేదు, నువ్వు చిరకాలం జీవించాలి, నాకు ఏ జబ్బు లేదు, కానీ అయితే యెరూషలేము మా పితరులుండే ఆ పట్టణము, మా పితరుల సమాధులున్న పట్టణము కాల్చబడింది, పాడు చేయబడింది అయ్యా. నేను ఆ మాట విన్న దగ్గర నుంచి నిద్రపోలేకపోతా ఉన్నాను, ఆహారం తినలేకపోతా ఉన్నాను, మనసుకు వేదనగా ఉందయ్యా, అందుకే ఇలా ఉన్నానని చెప్పాడు. అప్పుడు రాజు అన్నాడు, నువ్వేం కావాలని కోరుతున్నావు, ఇక్కడ నీకేం కావాలని అడుగుతున్నావు నన్ను అని అంటే, అప్పుడు నెహెమ్యా ఒక పని చేశాడు. ఏంటంటే కనుక స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చదివారు మీరు అక్కడ? ఏం చేశాడు నెహెమ్యా? చదవండి 2వ వచనం మరొకసారి. 2వ వాక్యంలో, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా. 3వ వచనం చదవండి. నేను మిగుల భయపడి రాజు చిరంజీవిగునుగా కానీ నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖం లేకపోవునని రాజుతో అంటిని. అప్పుడు ఏమి కావాలని నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, నేను దానికోసం ఇదంతా చెప్తున్నా మీకు. రాజు ముందు పాత్ర అందించే పానదాయకుడుగా ఉన్న నెహెమ్యా రాజు అడుగుతున్నాడు, ఏం కావాలని నువ్వు కోరుతున్నావు, నీకేం కావాలి, అసలు నీ ముఖం ఎందుకు అలా అయిపోయింది, నువ్వేం కోరుతున్నావు నా దగ్గర అనంటే, అప్పుడు టక్కమని రాజుగారు ఫలాందేం చెప్పకుండా చూడండి ఏం చేశాడు. ఆకాశమందలి దేవునికి నేను ప్రార్థన చేసి. హల్లెలూయా. రాజుకి ఏం చేయాలా? పాత్ర అందించాలా. రాజు చేతిలో పాత్ర పెట్టి ఆయన తాగుతూ ఉంటే అది ఖాళీ అవుతున్నప్పుడల్లా మరలా అందులో ఏం చేయాలా? ద్రాక్షరసాన్ని పొయ్యాలా. ఆయన తృప్తి పరచబడిన దాకా పొయ్యాలా, పక్కకి వెళ్ళకూడదు, రాజు ముందు ఎదవేశాలు వేయకూడదు కదా. ఇప్పుడు నెహెమ్యా ఎక్కడ ఉండాలి? రాజు ఎదురు నిలబడి ఉండాలి, రాజు చెప్పేదంతా వింటా ఉండాలి. ప్రభువుకి స్తోత్రం. మరి నేను ఆకాశమందలి దేవునికి ఏం చేశాను అన్నాడు చెప్పండి. ప్రార్థన ఎలా చేశాడు? ఎటు వెళ్ళి చేశాడు? పక్కకేమైనా వెళ్ళినట్టు రాసి ఉందా? లేదు కదా. నేను ఆకాశమందలి దేవునికి ఏం చేశాను అన్నాడు, ప్రార్థన చేసి తమరికి సెలవైతే నేను వెళ్ళి ఆ పట్టణాన్ని ఏం చేస్తానన్నాడు చెప్పండి, మరలా కట్టేదాన్ని. ప్రభువుకి స్తోత్రం. రాజుతో మనవి చేయటానికి ముందు నెహెమ్యా ప్రార్థన చేశాడు, ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాడు. ఎంతసేపు చేసి ఉంటాడు? వినాలి బాగా. నేను చెప్తున్న అంశం పేరు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. దేవుని రాకడ దినం
ప్రభు యొక్క రాకడ సమీపించే దినానికి మనం మెలకువగా ఉండాలి. లాస్ట్ వచనం చదివారు మీరు. అపవాది మిమ్మల్ని ఎలా ఉన్నాడంట? ఎవరిని మృంగుదామా అని గర్జించే సింహంలాగా ఉన్నాడు గనక వాడి సింహపు పంజాకి మీరు దొరకకుండా ఏం చేయాలి చెప్పండి? విజ్ఞాపన చేయటంలో మెలకువగా పట్టుదల కలిగి ఉండాలి. రాకడ దినం ఈ రోజు వచ్చిద్దో ప్రభుకు స్తోత్రం, రేపు వచ్చిద్దో ఎవడికి తెలియదు కనుక మనిషి అనగా క్రైస్తవుడు, ప్రాముఖ్యంగా ఒక దేవుని నమ్మినటువంటి క్రైస్తవుడు పట్టుదల కలిగి మెలకువ కలిగి ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. మెలకువ నేను చెప్తున్నా, మొదటి మెలకువ ఏంటో చెప్తున్నా మీకు. ఈ రోజున చాలా మెలకువలు ఉన్నాయి. ఈరోజు నేను చెప్తున్న మెలకువ ఏంటంటే ప్రార్థన విషయంలో మెలకువగా ఉండాలని చెప్తా ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను ఒక విషయం గురించి చాలా కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా నాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తూ ఉన్నా. మీరు కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటారు. అసలు యేసు ప్రభువే చెప్పాడు ఏమని? దేవునికి భయపడకయు మనుషులకు భయపడకయు అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒకడుండెను. వాడి దగ్గరికి ఒక వెధవరాలు మాటికి పోయి గోజాడుతూ ఉండింది. స్తోత్రం. అయితే మనోడు కొంతకాలానికి కదిలి ఆ వెధవరాలి పక్షంగా న్యాయము తీర్చాడు. అన్యాయస్తుడైన వాడే వెధవరాలు పక్షంగా న్యాయం తీర్చినప్పుడు మీరు మాటిమాటికి అడుగుతూ ఉంటే మీ పరలోకపు తండ్రి మీకు న్యాయము తీర్చడా అని యేసు ప్రభువే చెప్పారు. ఇప్పుడు మనము దినాలు ప్రార్థన చేస్తున్నాం, గంటలు ప్రార్థన చేస్తున్నాం, ఏళ్ల తరబడి కొంతమంది ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. కొన్ని కార్యాలు జరగవుగాక. హల్లెలూయా. కానీ ఇక్కడేంటో గమ్మత్తు ఏంటంటే, రాజు, ఆయన అన్యుడు, క్రైస్తవుడు కాదు, యెహోవా ఎవరో వానికి తెలియదు అసలు. హల్లెలూయా. నెహెమ్యా యూదా దేశం నుంచి వచ్చినవాడు, రాజు దగ్గర ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆయనకి కావాల్సింది ఏంటి? యెరూషలేము పట్టణం పాడైపోయింది, ఆ మందిరాన్ని తగలబెట్టారు, ఆ గుమ్మాలన్నీ పడదోశారు. అయ్యో పట్టణము పాడైపోయిందని దేవుని మందిరాన్ని గురించి దిగులు పడుతూ ఉన్నాడు నెహెమ్యా. ఇప్పుడు రాజు ముందు అది ప్రస్తావించి మాట్లాడటానికి పూర్వము ప్రభు స్తోత్రం, అయ్యా రాజుగారు మీకు చెప్పేదానికి ముందు అని అనకుండా ఆయన అడిగిన వెంటనే సమాధానం చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఏంద్రా ఎగస్ట్రాలు చేస్తున్నా, ఎంతసేపు వెంటనే మాట్లాడలేవా, నోట్లో ఏమైనా పెట్టుకున్నావా గడ్డి అంటాడు రాజు. కనుక రాజుకు భయపడి వెంటనే చెప్పాలి. కాబట్టి రాజు అడిగిన ప్రశ్న నీకేం కావాలి అని మళ్ళీ తిరిగితే రాజు ఇంకోటి కనపడతాడు, వాడితో మాట్లాడాల్సి వచ్చేది. కనుక రాజు అడిగిన వెంటనే నెహెమ్యా ప్రత్యుత్తరం ఇవ్వాలి. హల్లెలూయా. అంటే రాజు నోటిలో నుంచి మాట వచ్చిన తర్వాత వెంటనే నెహెమ్యా రెస్పాండ్ అవ్వాలి, మాట్లాడాలి. ఆ మాటకి ఈ మాటకి మధ్య 1, 2, 3 అంతకంటే ఎక్కువ క్షణాల వ్యవధి ఉండదు. అంతే కదా. అంటే రాజుతో మాట్లాడటానికి ముందు నెహెమ్యా తన అంతరంగములో ఆకాశమందలి దేవునికి ఏం చేశారంట? ప్రార్థన. ఒక క్షణమో 2 క్షణాలు బట్టి ఉంటుంది. అయ్యా నా దేవా నేను ఆయనతో మాట్లాడబోతున్నాను, అయ్యా నువ్వు సహాయం చేయి మన అనాలి లోపల. అది లోపల మనసులో అది ఆ మాట పలికి ఇప్పుడు నోరు తెరిచి మా పితరుల సమాధులను పట్టణమని మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి ప్రార్థన నెహెమ్యా 2 క్షణాలు 3 క్షణాలు చేశాడంతే. 3 క్షణముల ప్రార్థన. స్తోత్రం. విన్నారన్నమాట. అక్కడ మోకరించడానికి, గోని పట్టేయటానికి, ఆ రాజుగారు ఆగు ఇప్పుడే వస్తా అని అనటానికి మనోడికి అవకాశం లేదు. కానీ అవకాశం లేని క్లిష్ట పరిస్థితుల్లో నెహెమ్యా ఆకాశమందలి దేవునికి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. క్లుప్త ప్రార్థన, చిన్న ప్రార్థన. కొంతమందికి హల్లెలూయా చెప్పండి గట్టిగా. వాళ్ళ మీద నెత్తి మీద చెయ్యి పెట్టి గంట సేపు దీవించు అటు ఇటు ఊపితే కానీ తృప్తి ఉండదు. కొంతమందికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంది ఊరక యేసునామములో దీవించు అని వెళ్ళిపోయాడు, ఎక్కువ ప్రార్థన చేయలేదే, ఊరక అట్లా సూచిస్తున్నట్టుకు పోయాడు అని కొంతమందికి బాధ. ప్రభువుకి స్తోత్రం. నెహెమ్యా షార్ట్ టైములో, ఒక్క క్షణంలోనే, దేవా నా తండ్రి ఇప్పుడు నేను రాజుతో మాట్లాడబోతున్నా, నువ్వు నాకు సహాయం చేయి అని చిన్న ప్రార్థన. అది అంతరంగములో రగిలిన మంట. ఇంత చిన్న ప్రార్థనకి దేవుడు సహాయం చేశాడా చేయలేదా? చెప్పాలి. చేశాడా చేయలేదా? రాజు తాకీదు రాయించి
యెరూషలేము పట్టణాన్ని కట్టడానికి కావాల్సినవన్నీ సిద్ధపరిచి నెహెమ్యాను పంపించే ముందు మరలా ఎప్పుడు వస్తావు నువ్వు అంటే, రాజా వస్తానని చెప్పి వెళ్తాడు. హల్లెలూయా చెప్పండి. మరలా రాజు దగ్గరికి వస్తాడో, నా మాటలు ఆలకించండి. ఇప్పుడు ఇంత చిన్న ప్రార్థనకి దేవుడు కార్యం చేశాడు. పట్టణాన్ని కట్టే కృప, దేవుని మందిరాన్ని కట్టే కృప. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఆ చిన్న ప్రార్థన విని ఎలా వెంటనే స్పందించాడు. నీవు నేను కొన్ని సంవత్సరాలుగా, అయ్యో ప్రభువా, నా తండ్రి, నా దేవా, నా సహాయం చేయి, నా గర్భఫలమి, నాకు ఇల్లు, నాకు అది ఇది నిన్ను అడుగుతున్నా, ఎందుకు దేవుడు మన ప్రార్థనకు ఆలస్యం చేస్తూ ఉన్నాడు? నేను మీకు చిన్న విషయం క్లారిటీగా చెప్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాట రాజుతో చెప్పటానికి ముందు నెహెమ్యా చేసిన ప్రార్థన చిన్న ప్రార్థనే కానీ, అది క్లుప్త ప్రార్థనే కానీ, లిటిల్ బిట్ మాత్రమే కానీ, దానికి ముందు నెహెమ్యా చేసిన ప్రార్థన ఎంత ఉందో చెప్పమంటారా? చూడండి ఒకసారి మీరు. అదే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం నుంచి కొన్ని మాటలు చదువుతారా? నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచ్చిన భాగం నుంచి చదవండి ఒకసారి దయచేసి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. ఏ మాటలు విన్నప్పుడు? కొంతమంది వచ్చి చెప్తున్నారు, స్తోత్రం, యెరూషలేము పట్టణము పడద్రోయబడింది, దాని గుమ్మములు ప్రాకారములు కాల్చివేయబడ్డాయి, అందరూ పారిపోయారని చెప్తా ఉన్నప్పుడు ఈయన రాజు దగ్గరే ఉన్నాడు నెహెమ్యా. ఉండి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు వింటున్నారా? 2 రోజులు 3 రోజులు కాదు, కొన్ని దినములు దుఃఖముఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా. ఆ పట్టణాన్ని గురించి, ఆ మందిరాన్ని గురించి, వారి పితరులు నివాసం చేసేటువంటి శ్రేష్టమైన దేవుని యొక్క మందిరాన్ని గురించి వింటున్నారా? కొన్ని దినాలట. ఎన్ని దినాలో? 100 దినాలు, 1000 దినాలు, ఇంకా ఎక్కువ. కొన్ని దినాలు ఉపవాసముండి ఆకాశమందలి దేవునికి నేను మొర్రపెట్టి విజ్ఞాపన చేసి తిని. ఎలాగూ తెలిసినా చదవండి కింద 5వ వచనం. ఎట్లనగా, ఆకాశమందున దేవా యెహోవా, భయంకరమడువైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించు, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారి కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన. దివారాత్రములు, దినము రాత్రి ఏం చేస్తున్నాడట? ఇదిగో నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేసిన ప్రార్థన అంగీకరించు. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడలను నైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడనైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధములు చేసిన ఎడల జైల్లో నుండి మిమ్మల్ని చెదరగొట్టెదను. ప్రభు స్తోత్రం. వింటున్నారా? దివారాత్రము ఆకాశమందలి దేవునికి కొన్ని దినాలు దేని గురించి? ఇశ్రాయేలు పట్టణము గురించి, మందిరాన్ని గురించి, యవనస్తులను గురించి, పితరులను గురించి, వారి దోషాన్ని బట్టి, వారి పాపాన్ని బట్టి కనికరించమని, క్షమించమని, మోషే మాట వినలేదని ఈయన ఆ పాడైపోయిన పట్టణాన్ని బట్టి కొన్ని దినములు, ఎంతకాలం చెప్పండి, ఎన్ని దినాలు? కొన్ని దినాలు ఉపవాసం ఉండి దివారాత్రము దేవునికి ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మోకము పీక్కుపోయేటట్లుగా, బలము ఉడికిపోయేటట్లుగా. ప్రభువుకు స్తోత్రం. ఎంత ప్రార్థన ముందు ప్రార్థన చేసి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆ ప్రార్థనకు జవాబు ఇప్పుడు దొరకలా. ఆ ప్రార్థన అయిపోయింది. మరలా డ్యూటీలోకి వచ్చాడు. రాజు పిలిచాడు, ద్రాక్షరసం తాగాలి, నెహెమ్యాని పిలవమన్నాడు. నెహెమ్యా వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దివారాత్రులు మొరపెట్టి ఉపవాసముండి ఏడ్చి కన్నీరు కార్చినటువంటి ప్రార్థనకి ఎప్పుడు ప్రతిఫలం దొరికిందంటే, స్తోత్రం, ఒక్క క్షణం చేశాడే ప్రార్థన.
రాజు దగ్గర ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాడు. హల్లెలూయా చెప్పండి. అంటే ఈ చిన్న ప్రార్థనకు దేవుడు కార్యం చేయటానికి ముందు దాని వెనకమాల కొన్ని దినాలు ప్రార్థన కంటిన్యూషన్గా కొనసాగుతూ వచ్చింది. హల్లెలూయా. ఇది కదా మెలకువ అంటే. ఇప్పుడే జరగలేదే, చర్చిలోకి రాగానే నాకు పట్టిన జబ్బు పోలేదే, నేను ఆడికి వెళ్ళి వచ్చిన వెంటనే నా కార్యం జరగలేదే అని కొంతమంది గొనుకుతూ ఉంటారు. నీ కార్యమునకు దేవుడు ఒక దినాన్ని సిద్ధపరుస్తాడు. నీ అవసరం తీరటానికి తగిన సమయం ఉందని దేవుడు చెప్పాడు. నెహెమ్యా కొన్ని దినాలు ప్రార్థన చేసిన తరువాత ఒక చిన్న ప్రార్థనే, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఒక చిన్న మనవే మనసులో ఆకాశమందలి దేవుడా, నేను మాట్లాడుతున్నాను రాజుతో, నాకు సహాయం చేయమని చేసిన ఈ ప్రార్థనకు జవాబు యొక్క రహస్యం ఏంటంటే అతని వెనక కొన్ని దినాలు ఉపవాస ప్రార్థన మండుతా ఉంది. హల్లెలూయా. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా ప్రియులారా? రాజు అయిన హిజ్కియా. ఎవరు చెప్పండి? రాజు అయిన హిజ్కియా. అదే యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో ఆ దినములో హిజ్కియాకి మరణకరమైన రోగము కలగగా, మీకు తెలుసు కదా, స్తోత్రం. అదే నేబాదు కుమారుడు అయినటువంటి యెషయా వచ్చి ఏమన్నాడు? నీవు బ్రతకవు గనక, చచ్చిపోతావు గనక నీ ఇంటిని చక్కబెట్టుకోమని అన్నాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి, ప్రభువుకు స్తోత్రం, చదువుతారా? 38వ అధ్యాయం యెషయా గ్రంథము చూడండి, 2వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 2వ వాక్యం చదవండి దయచేసి. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిన నేను ఎట్లా నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుతినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చాడు. చూడండి ఇప్పుడు ఒక విషయం చూడండి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, చేయట్లేదా? ఏం చేస్తున్నాడు? గోడ తట్టు తిరిగి కన్నీరు గారుస్తూ ఆ యెషయా గారు చెప్పాడు అంతే. ఇంక నడిమిషాల దాట్లా. ఒకవేళ బెడ్రూమ్లో ఉండుంటాడు, ఆడికొచ్చి చెప్పాడు. హాల్ ఉంటుంది కదా, ముందు పంచు ఉంటుంది కదా, ఇంకా హాల్ దాటి పంచులోకి వెళ్ళలా. ఆ గదిలో నుంచి ఈ గదిలోకి వచ్చేసరికి ఎంత సమయం పట్టింది? 1 గంట పడుతుందా? ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ గదిలో నుంచి పక్క గదిలో పోవడానికి ఎంత టైం పట్టింది? 4 అడుగులు. 4 అడుగులు అంటే 2 క్షణాలు 3 క్షణాలు అంతే. హిజ్కియా, నువ్వు చనిపోబోతున్నావు బాబు రాజుగారు అని చెప్పగానే గోడ తట్టు తిరిగి ఏం చేసినట్ట? గోడ తట్టు తిరిగి, యెహోవా నా తండ్రి యథార్థ హృదయుడనై సత్యమును అనుసరించుచు కృపతో నేనెట్లా బ్రతికితనో, హృదయపూర్వకంగా నీతిని అనుసరించానే, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని చిన్న ప్రార్థన. స్తోత్రం. చిన్న ప్రార్థన. ఆ ప్రార్థనలో ఏం చెప్పాడు? నేను ఒకప్పుడు యథార్థ హృదయముతో నీ దగ్గర ఎట్లా ఉన్నానో పూర్ణముగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, నీ దృష్టికి అనుకూలముగా. దేవునికి ఏది అనుకూలం? రాత్రి చెప్పాను మీకు నేను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఏంటిది? తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుగమగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నిన్ను హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. దేవుని దృష్టికి ఏది అనుకూలం అంటే ప్రార్థన చెయ్యటం, మనుషులందరి కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయటం. స్తోత్రం. ఇప్పుడు హిజ్కియా ఏం చెప్తున్నాడు? నేను నీకు అనుకూలముగా పూర్ణముగా జరిగించా, నేను అందరి కొరకు ప్రార్థన చేశా. స్తోత్రం. మీరు తర్వాత చదువుకోండి. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం అంతా ఆయన ప్రార్థన గురించి రాసి ఉంటుంది. తర్వాత 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా 29, 30 అధ్యాయాలలో అతని యొక్క ప్రార్థన గురించి రాయబడి ఉంటుంది. ఇప్పుడు హిజ్కియా ప్రార్థనాపరుడు, మంచి ప్రార్థనాపరుడు, మెలకువ కలిగిన ప్రార్థనాపరుడు. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా
ఈరోజు నాకు మరణం వస్తా ఉందా? ఇదేమి న్యాయమయ్యా? నేను నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లా ప్రార్థన చేశాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పగానే, హల్లెలూయా. దేవుడు వెంటనే, ఓ యెషయా ఎలా మాకు వెనకరా, వెళ్ళి చచ్చిపోవులే, 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తానని చెప్పమని చెప్పి దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది ఇక్కడ? చిన్న ప్రార్థన, 15 సంవత్సరాల ఆయుష్. చిన్న ప్రార్థన, యెరూషలేము మందిరాన్ని కట్టేటువంటి గొప్ప కృప. వీటి వెనకమాల కఠోరమైన దీక్ష ఉంది ప్రియులారా. స్తోత్రం. కఠినమైన ప్రార్థన ఉంది. రాత్రులు దినములు హిజ్కియా కానీ నెహెమ్యా కానీ ఏం చేస్తా ఉన్నారు చెప్పండి? ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టి కన్నీరు గారుస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థన నిష్ప్రయోజనము కానే కాదు. ఈ రాత్రి నేను నీకు చెప్తున్న సంగతి ఏంటంటే, నీ ప్రార్థన నీ ఆత్మీయ జీవితానికి, నీ బ్రతుక్కి తప్పక కార్యాన్ని జరిగిస్తుంది సమయం వచ్చినప్పుడు. అప్పుడు నువ్వు వెంటనే, ప్రభువా ఇదిగో ఈ సమస్య వచ్చిందయ్యా అని అడిగిన వెంటనే దేవుడు ఏం చేస్తాడు తెలిసిన? దాన్ని తారుమారు చేసేస్తాడు. స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దానియేలు కూడా సమస్య వచ్చింది, నేను సింహాల బోన్లో పడేస్తామన్నారు. అలా చెప్తాం గట్టిగా. అప్పుడు దానియేలు ఏమన్నాడు? ఎందుకు వచ్చిన గోళ్ళే, నేను ప్రార్థన మానేస్తాను అన్నాడా? దానియేలు ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడేస్తామన్నారు. 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఏమని? ఇట్టి శాసనము రూఢి అయినప్పటికీ, ఇట్టి శాసనము ఏం చేస్తున్నావయ్యా జరుగుతున్నప్పటికీ దానియేలు యథాప్రకారముగా ఇంటికి పోయి దినమునకు 3 మోకాళ్ళుని యెరూషలేము తట్టు కిటికీ తెరిచి దేవునికి ప్రార్థన, ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారు నా మాట? అప్పటికి ఏం చేశారు? ప్రతిరోజు మానక రోజుకు 3 సార్లు ఏం చేస్తున్నాడు ఈయన? భోజనం చేస్తున్నాడా? స్తోత్రం. 3 మానక దేవునికి ప్రార్థన. స్తోత్రం. మానని ప్రార్థన ఆయనలో ఉన్నది కనుక ఇప్పుడు సింహాల బోన్లో పడ్డా, సింహాల ముందు కూర్చొని నాకు తెలిసి, స్తోత్రం చెప్పండి గట్టిగా, అయ్యో ఈ సింహం మీద పడుతుందయ్యా, కొరికేసి దేవునయ్యా కాపాడయ్యా అని కదా దేవునికి అడుగుతూ ఉండుంటాడు. ఈలోగా మధ్యరాత్రి అయిపోయింది, సింహాలు పడుకొని ఉండే. పాపం మధ్యరాత్రి రాజు వచ్చాడు. ఎక్కడికి? సింహాల బోను దగ్గరికి వచ్చాడు. స్తోత్రం. దానియేలు, జీవము గల నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడనా, నువ్వు నమ్మే దేవుడు నిన్ను కాపాడినా అని పిలవగానే అప్పుడు దానియేలు అన్నాడు, రాజా చిరంజీవి అవుదువుగాక అని, నేను నా దేవుని దృష్టికి అనుకూలంగా ఉన్నాను గనుక అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన మానక చేసిన ప్రార్థన ఆయన సింహాల బోనులో తప్పించింది. అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా రాత్రులు ప్రార్థన చేసే బ్యాచ్, ప్రార్థనా బృందం వాళ్ళు. స్తోత్రం. వారు ప్రార్థనా పరులు గనకనే అగ్నిగుండము వారిని ఏం చెయ్యాల. నా మాటలు ఆలకిస్తున్నారా? ప్రభువుకి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి ఆపద కాలములో, శ్రమ కాలంలో, శోధన కాలంలో నీ ముందు సింహం ఉండొచ్చు. ప్రభువుకి స్తోత్రం. చెప్పండి గట్టిగా. నీ ముందు ఏ అపవాది యొక్క నోరు తెరవబడి కాసుకొని కూర్చోవచ్చు, కానీ నీ లోపల అంతకు పూర్వము చేయబడిన ప్రార్థన మంట నీలో ఉంటే, నువ్వు ప్రార్థనాపరుడు అయితే, ప్రార్థనలో పోరాడే వ్యక్తివైతే, నీ ప్రార్థన నిన్ను, స్తోత్రం చెప్పండి, శత్రు ప్రాకారాల నుంచి తప్పక విడిపిస్తుంది. అదే కదా అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 21వ భాగములోను, రోమిలకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది ఈ మాట. ఏమని? అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుతారని దేవుడే చెప్తున్నాడు. స్తోత్రం. కొంచెం గట్టిగా. యేసు ప్రభు శిష్యులు కూడా మీకు తెలుసు కదా, పరిశుద్ధాత్మ పొందేంత వరకు కదా దేవుని యొక్క ఆత్మ కోసం యెరూషలేములో నిలబడి మేడగదిలోకి వెళ్ళి మానక అభిషేకం వచ్చిందాకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా.
3వ అధ్యాయంలో కదా శృంగారం అనే దేవాలయం దగ్గరికి వచ్చారు. అక్కడికి వచ్చి కుంటివాడి దగ్గర నిలబడి అక్కడ ఆరాధన చేశారా? 1 గంట సేపు వాక్యం చెప్పారా? ఏం చేశారు? వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ నజరేయుడైన యేసు నామమున లేచి నడవమని ఎంతసేపు చెప్పాలి ఈ మాట? వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ యేసు నామమున లేచి నడు అనే మాట ఎంతసేపు చెప్పాలి? 1 గంట పట్టిద్దా? 2 నిమిషాలు పట్టిద్దా? స్తోత్రం. కొంతమంది స్పీడ్గా వెండి బంగారాలు మా దగ్గర లేవు, యేసు నామమున లేచి నడు అని అంటారు. సింపుల్గా అయిపోద్ది, 2 క్షణాల్లో పలికేయచ్చు. కానీ అంత షార్ట్ టైంలో పలికిన పదానికి మాటకి అతన్ని దేవుడు స్వస్థపరిచి నడిపించి 40 ఏళ్ళుగా కుంటివాడైన అతను, ఊసకాలు చేతులు గలవాడైన అతను ఒక్క మాటతో లేచి దిగ్గున లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. స్తోత్రం. ఎలా ఇది సాధ్యమైందంటే దాని వెనకమాల కొన్ని దినాలు మేడగదిలో వారు ఏం చేశారు చెప్పండి? మానక ప్రార్థన. ఆత్మదేవుడు వారిని బలపరిచిందాక ప్రార్థన చేస్తానే ఉన్నారు. హల్లెలూయా. నేను చెప్తుంది ఈరోజు మీకు ఏంటంటే కనుక నీకు ప్రార్థన విషయంలో ఏం కావాలి? మెలకువ కావాలి. మెలకువ. నిద్రమొతుగా బద్ధకస్తులుగా ప్రార్థన పట్ల శ్రద్ధ భక్తులు లేకుండా ఉంటే ఇలానే ఉంటాం. మన ఆత్మీయ జీవితంలో మనం కష్టం వచ్చినప్పుడు అయ్యో తండ్రి అనగానే సహాయం దొరకకపోవచ్చు. అందుకే ప్రభు అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన. రేపు రాబోయే శోధన రావని దేవుడు చెప్పలేదుగా? శోధన సహించువాడు ధన్యుడు. ఇది ఇరుకు మార్గం, విశాల మార్గం కాదు కదా. నా నిమిత్తం జనులు మిమ్ములను కదా రథమెక్కించి ఊరేగించి పూలు చల్లుతారని చెప్పాడా? ఏమన్నాడు? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా మిమ్మల్ని కొడతారో వీధుల్లో ఊరేగిస్తారో అని ప్రభువు చెప్పలా? కాబట్టి అట్టి శ్రమలలో అట్టి ఇరుకుల్లో ఇబ్బందుల్లో మనం దేవుని చేత కార్యాలు చేసేవారిగా ఉండాలంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసేవారమై ఉండాలి. అందుకే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 15, 16, 17 వాక్యాల నుంచి మీరు చదివితే సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? రోదనము చేయు స్త్రీలను కనుగొనండి, అంగలార్చే వారిని పిలవనంపండి, తెలివి గలవారిని. మీకు తెలుసు కదా. స్తోత్రం. ఎందుకనగా మనం వలసపోతివే కదా. ఆ కింద యెరూషలేము కుమార్తెలారని పిలిచి చక్కగా చెప్తారు అక్కడ, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి, అంగలార్చే విద్యను నేర్పండి. ప్రార్థన నేర్పాలంట, ప్రార్థన చేస్తూ ఉండాలంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి నేను చెప్తున్న మాట ఏంటంటే నీకు ప్రార్థన విషయంలో మెలకువ ఉందా? ఏ విషయంలో చెప్పండి? ఏ విషయంలో? పనికి వెళ్ళటానికి మెలకువ ఉంది, పెళ్ళిళ్ళకి పేరంటాలకి మెలకువలు చాలా ఉంటాయి. మంచి బట్టలు ఉన్నాయా లేదా, ఈ పెళ్ళికి వెళ్ళటానికి ఒక్క చీర కూడా లేదు నాకు అని తెగ ఫీల్ అయిపోతాం మనం. ప్రభు అంటాడు, దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా మీ విన్నపాలు ప్రభువునకు తెలియచేయండి. అర్థమైందా ఈరోజు వాక్యం మీకు? నీ జీవితంలో శోధనలను, సమస్యలను, శ్రమలను, పేదరికాన్ని, ఆర్థిక ఇబ్బందులను, నిరుద్యోగాన్ని, ప్రియులారా గర్భఫలము లేని పరిస్థితిని దేన్నైనా నువ్వు జయించాలంటే చిన్న ప్రార్థన చాలు. దానికి ముందు నీ దగ్గర కొంతకాలము విజ్ఞాపన చేసిన వ్యక్తివై ఉండాలి. హిజ్కియా మంచి ప్రార్థనాపరుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నెహెమ్యా ప్రార్థనాపరుడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలులు యేసు ప్రభు శిష్యులు ప్రార్థనాపరులుగా ఉన్నారు. వాళ్ళు ప్రార్థనతో నింపబడిన వారుగా ఉన్నారు, ప్రార్థనాత్మ పొందిన వారుగా ఉన్నారు. పోసుకోలు బ్యాచ్ కాదు వాళ్ళు. హల్లెలూయా. ఆడతా పాడతా లల్లాయితనంగా తిరిగేవాళ్ళు కాదు వాళ్ళు. ఏ ఎండ పడితే ఆ ఎండకు గొడుగు పట్టే రకాలు కాదు వాళ్ళు. మోకాళ్ళ మీద దేవుని రాజ్యం కోసం పోరాటం చేసేవాళ్ళు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే మన ప్రార్థనా జీవితానికి మెలకువ చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా.
ఈయన డబ్బా కొట్టుకుంటే ఉపయోగం ఏముంది? వ్యక్తిగతంగా. ఎలాగా? వ్యక్తిగతంగా. దావీదుని కదిలియండి. దావీదు అంటాడు, ప్రభువుకు స్తోత్రం, న్యాయమైన నీ విధులను బట్టి నేను నీకు దినమునకు 7 మార్లు ఆరాధన చేస్తా, స్తుతిస్తానంటాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రార్థన కూడా ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున కదా, తెల్లవారుజామున, మధ్యరాత్రి వేళ, రేయి మొదటి జామున, అవలా 7 సార్లు ప్రార్థన కూడా 7 సార్లు. పైపెచ్చు 6వ కీర్తనలో, దేవా పిలిచి ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నేను నీకు మొరపెడుతున్నా, కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతావు. అర్థమవుతుందా మీ అందరికీ? దేవునికి స్తోత్రం. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచన భాగంలో స్త్రీలారా అని పిలిచి, చదువుతారా? విలాప వాక్యముల గ్రంథం 2:19 వచన భాగం. తొందరగా చదవండి, నేను ముందుకెళ్తాను. మెలకువగా ఉండాలి. ఇప్పటి ఈ ప్రార్థన మనకెంత ఆశీర్వాదకరమో. రేపు శోధన కాలంలో సింహాల బోనైన, ఎర్ర సముద్రమైన, ఎరికో ప్రాకారమైన చిన్న ప్రార్థనతో నువ్వు జయించగలుగుతావు. ఒక్క మాటతో, ఒక్క రాయితో దావీదు గొలియాతును చంపినట్టుగా ఒక్క మాటతోనే రాజ్యాలను శాసించగలుగుతావు. ఇప్పుడంటే మొదట ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు. విలాప వాక్యాలు 2:19. హల్లెలూయా. చదవండి. నీవు లేచి మొరపెట్టుము, నీళ్ళు కొమ్మరించినట్టు కొమ్మరించుము. అదిగో నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు, నీ పసిపిల్లల ప్రాణం కోసం పద్దాకులు కష్టపడు అని ప్రభువు చెప్పలా. నీ పసిపిల్లల ప్రాణం కాపాడబట్టడానికి, వీధులంపడు వాళ్ళు తిరిగి పనికి మాలిన పాడైపోయి పోకుండా ఉండటానికి ఏం చేయాలట? రేయి మొదటి జామున చేతులు పైకెత్తి నీళ్లు కొమ్మరించి, ఏ నీళ్లు? కన్నీళ్లు కొమ్మరించి దేవునికి ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన రాత్రి ప్రార్థన చేయుట యందు గడిపాను. వాడుక చొప్పున కొండకు వెళ్ళి ప్రార్థన చేశారు. సిలువ మరణం పొందేటప్పుడు కూడా, సిలువలో కూడా ప్రభు ఏం చేశారు? ప్రార్థన చేశారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనిషి జీవితంలో, ముఖ్యంగా క్రైస్తవుల జీవితంలో ఏం కావాలి? ప్రార్థన కావాలి. ఏం కావాలి? లేదది పోసుకోలు మాటలు చాలా ఉన్నాయి. అంత డెకరేషన్, నటన. స్తోత్రం. వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించమన్నాడు దేవుడు. కాబట్టి రాత్రి ప్రియులారా, ప్రార్థన చేయుట కొరకై మనం ఎలా ఉండాలి చెప్పండి? మెలకువగా ఉండాలి. హల్లెలూయా. కోడి గుడ్లు పెట్టడం ప్రారంభించే ముందు, గుడ్లు పెట్టడానికి అది కొంత ప్రయాసపడిద్ది. అది అరుస్తూ ఉంటుంది, కేరతూ ఉంటుంది అంటాం మనం. గుడ్లు పెట్టడానికి ప్లేస్ ఎత్తుక్కుంటూ ఉంటుంది. హల్లెలూయా. ఆ గుడ్ల మీద పొదిగిద్ది, పిల్లలను చేస్తుంది. ఆ పిల్లలను కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతుందో. యేసు ప్రభు అంటాడు కదా, కోడి తన రెక్కల కిందకి పిలిచినట్టుగా నేను మిమ్మల్ని పలుమార్లు పిలిచా, రెక్కల కిందకి, ఆయన రెక్కల కిందకి. హల్లెలూయా. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఆయనతో సహవాసం చేస్తే ఆయన అన్నీ నేర్పుతాడు మనకి. అట్టి అనుభవానికి దూరం అయిపోయి లోకంలో తిరుగుతూ ప్రయాసపడుతూ ప్రార్థన లేని జీవితాలు మనం ఉంటే గనక ఏమవుతుందో చెప్పండి? అపవాది చేతిలో వాడు మృంగి అరాయించుకుంటాడు. మనం ఇక బహిర్భూమిలోకి వెళ్ళిపోవటమే. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. హల్లెలూయా. కాబట్టి రాత్రి మొదటిగా దేని విషయంలో మెలకు ఉండాలంటే గనక, రాకడలో ఎత్తబడాలన్నా, లోకములో జై జీవితం కలిగి ఉండాలన్నా, సాతానుతో పోరాడి గెలవాలన్నా, మన మీదకు వచ్చేటువంటి లోక సంబంధమైన పోరాటాలను జయించాలన్నా మనము ఎక్కువగా మెలకువగలిగి ప్రార్థనలో చేయాలి. ప్రార్థన చేయటి కొరకై సమయాన్ని హెచ్చించుకోవాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. తల వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో అందరము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా.